ఉదయం 9 నుంచి కూర్చున్నాం సార్ లైన్లో. బ్యారికేడింగ్లో కూర్చుంటే బయటికి పంపించి పార్కులో కూర్చోబెట్టినారు. సార్. సాయంత్రానికి హెవీ క్లౌడ్ అయిపోయింది. ఒకరు పోవడం ఒకరు రావడం వస్తూ ఉంటే గేట్ తీస్తుంటే గేట్ తీసినారనేది అందరు లేచేది. 8:30 అప్పుడు మొత్తంగా కేకలేసుకుంటూ లేచినారు. గేట్ మొత్తం ఓపెన్ చేసినారు. మొత్తంగా గొర్రెలు పడినట్లు పడినాం సార్. ఇంక చాలా ఘోరం సార్. ఎట్లా ఉంది మీ పరిస్థితి? బాగానే ఉంటుంది. మా మిస్సెస్కే కొంచెం ప్రాబ్లం. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు చేయకూడదు సార్. తోపులాట వల్ల అండి నిన్న పడిపోయారు కదండి, మా మీద పడిపోయారు వాళ్ళు. అలా జరిగింది. గేటు క్లోజ్ చేసి ఉంచారు. దానివల్ల ఒకేసారి మేము మధ్యలో అయిపోవడం వల్ల ఏమైందంటే గేటు బయటకు వచ్చేసరికి మొత్తం ఒకేసారి ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. మొత్తం మా మీద పడిపోయారు. ఏమైంది కూడా మాకు తెలియదండి. మొత్తం ఇదంతా అనిసిస్తారు. మరి ఏం జరిగిందో మాకు కూడా తెలియదు. తర్వాత లాగుతుంటే మీద ఉన్న వాళ్ళు తీసేసరికి ఇబ్బంది పడ్డాం. మేము 12 గంటలకు వెళ్ళామండి. సరిగ్గా ఏ టైంలో జరిగింది? ఎందుకు ఒక్కసారికి అంత రావడం? ఎందుకో తెలియదు సార్ మాకు కూడా. మరి అందరూ వెళ్తున్నారు కదా, మేము కూడా నడుస్తూ వెళ్తున్నాం. మరి ఫ్లోటింగ్ అలా అయిపోయింది. మరి లోన్ ఎవరు పోలీసులు వాళ్ళు లేరండి. బయట మొత్తం ఒకేసారి వదిలిండి ఉంచడం వల్ల ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. మీకు ఎలా ఉందండి ప్రస్తుతం అంటే ఇదంతా పెయిన్ బాగానే ఉందండి. సార్ అక్కడ వచ్చినప్పుడు మేము 1 o'clock ఎంటర్ అయినాం లోపలికి. ఎక్కడ బైరాడ్పేట. అక్కడ ఉన్నప్పుడు క్రౌడ్ లేదు. మేము ఎప్పుడు 5 నుండి క్రౌడ్ ఎక్కువైంది. ఆ క్రౌడ్ ఎక్కువైన వల్ల గేట్ ఏం చేస్తారు 8:15 అట్లా గ్రేట్ బయటకు ఏదంటే ఇరుకొట్టారు. ఉన్నప్పుడు ఒకటేసారి ప్రెజర్కి వచ్చినప్పుడు నాకు చెస్ట్కి ప్రెజర్ చేసారు. నేను బయటకు వచ్చేస్తే ఏదో దేవుని దయ వల్ల పోలీసులు నన్ను బయటకు ఎక్కుని వచ్చారు. అయిన తర్వాత ఏంటంటే మా ఫ్రెండ్ అక్కడే కింద పైన తొక్కేసినప్పుడు కాలు ఫ్రాక్చర్ అయింది. ఆయనకి బీపీ కూడా చాలా లోపు అయినా మళ్ళీ నీళ్ళు అవన్నీ తెచ్చిచ్చి నేను మళ్ళీ ప్రిపేర్ చేసుకుని ఆయన ఇది అంబులెన్స్లో ఇటు తెచ్చేసుకుని వచ్చేసాను. ఎట్లుంది పరిస్థితి? సార్ కొంచెం క్రిటికల్ ఉంది. కాలు ఇరిగింది. ఫ్రాక్చర్కి వెళ్ళారు కదా మీరు, ఎలా ఉంది? అదే కొంచెం క్రిటికల్గా ఉంది. కాలు ఇరిగింది. ఆయన తర్వాత ఇది కొంచెం అతని హార్ట్ పేషెంట్ ఆయన. అది మిగతా వాళ్ళు చూసారా అక్కడ? చూసాం సార్. క్రిటికల్గా ఉంది. కొంచెం ఎంతమంది ఉన్నారు లోపల? నాకు తెలిసిన మటుకు 10 members ఉన్నారు. అంతమంది ఉన్నారు లోపల. చనిపోయినారు అంటున్నారు. ఏమన్నా ఐడియా? ఏం సార్ అదేం ఐడియా లేదు నాకు. నేను చూసిండేది అది వాస్తవం. అది వందల సంఖ్యలో జనాలు వస్తున్నారు. ఇప్పటికి 5-6 వేల మంది ఆ పార్క్లో ఉన్నారు. అయినా ఆ పార్క్లో ఫెడ్ రేట్లు లేవు, త్రాగునీరు లేదు, భోజనం ప్యాకెట్లు ఇవ్వాల. ఒకేసారి గేట్ తెరవడంతో వాళ్ళు తోసుకోవడం, ఒకరి మీద ఒకరు పడడం వల్లనే ఈ తొక్కిరాసడం జరిగింది. కానీ టీటీడీ అధికారులు కనీసం వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉందా లేదా? చేయలేదు. ఆ తర్వాత అక్కడ క్యూ లైన్ ఉంది. పోలీస్ అధికారులు ఒక్కొక్కరిని పంపించుకుంటా ఇందుకు ఒకేసారి గేట్లు తెరిచారు. దీనికి మూల్యం టీటీడీ అధికారులు పోలీసులు చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, దీని మీద ఎంక్వైరీ జరగాల. ఆడ క్యూ లైన్లో ఉన్నటువంటి జనాల్ని సక్రమైన పద్ధతిలో ఎందుకు పంపించలేదు? భోజనం లేదా ఫెడ్ లైట్లు, వాటరు లేదా పాలు, టీలు, బిస్కెట్లు క్యూ లైన్లు ఇస్తున్నారు. పైన ఏడెందుకు సదుపాయాలు కల్పించేది? దాదాపు తిరుపతిలో 10-15 సెంటర్లలో ఈరోజు అన్ని క్యూ లైన్ పెడుతున్నారు. ఎక్కడ కానీ వాళ్ళకు వాటర్ కానీ, భోజనాలు కానీ, టిఫిన్లు కానీ, నీళ్లు కానీ ఏమి ఇవ్వలేదు. ఇది టీటీడీ లెక్క అధికారుల యొక్క వైపులు తప్ప ఇటు ఉత్సాహం చూపించారు. ఎక్కడెక్కడో తమిళనాడులో వచ్చారు, శ్రీకాకుళంలో వచ్చారు, ఎక్కడెక్కడో వచ్చేసారు. వచ్చిన వాళ్ళకి కనీసం సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత, వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఎందుకు చేయలేదు మేము అడుగుతున్నాం. దీనికి ప్రధాన బాధ్యత టీటీడీ అధికారుల వైపుల్యం తప్ప ఇంకోటి కానే కదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఉదయం నుంచి జనాలందరినీ కూడా వచ్చిన భక్తులందరినీ లోపల పెట్టడం వల్ల వాళ్ళంతా ఒకేసారి పోలీసు వాళ్ళంతా కూడా బయట ఉండి డోర్ ఓపెన్ చేయడం ఒకేసారి వచ్చి పడిపోయారు. జరిగిందంటే వాళ్ళని లోపలే ఉండి నిఘా పెట్టుకొని లోపలే ఉన్నటువంటి బ్యాచ్ డివైడ్ చేసి పంపించింటే సమస్య రాదు. ఉదయం నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా లోపలే పెట్టారు. సో ఒకేసారి క్రౌడ్ అంతా కూడా బయట రావడం వల్ల ఇది జరిగింది. చాలామంది చాలా దురదృష్టకరం. అంటే పోలీసులు మొత్తం వైఫల్యంగా ఉన్నారు. ఇక్కడ పోలీసులు కానీ ఇక్కడ కానీ ఏర్పాట్లు సరిగా చేసింటే సమస్య లేదు కదా. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా క్యూ లైన్లో కూర్చొని ఆ సమస్య వచ్చిండేది కాదు. క్యూ లైన్లో కూర్చొని ఉదయం నుంచి తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, శ్రీకాకుళం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినంత లోపల కూర్చొని వచ్చిన లోపల ఏమైనా సదుపాయాలు కల్పించారో? తాగడానికి నీళ్ళు లేవు, అక్కడ లైట్లు లేవు, ఏమీ లేవు అక్కడ. కాకపోయినా అందువల్ల ఈరోజు దురదృష్టకరం జరుగుతుంది. పూర్తిగా కూడా పోలీసుల వైఫల్యం వల్ల